డాక్టర్ గారు, నా పేరు మానస. మా హస్బెండ్కి 30 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం ఆయనకు నిమోనియా వచ్చింది. టాబ్లెట్స్ వాడాము, తగ్గిపోయింది. అది మళ్ళీ రావచ్చా? నిమోనియా లైఫ్లో ఒకసారి రావటం వల్ల ఇతర సమస్యలు ఏమైనా వస్తాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పల్మనాలజిస్ట్ డాక్టర్ నళిని గారు సమాధానం అందిస్తారు. ఒకసారి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మళ్ళీ వచ్చే అవకాశం ఎవరికి ఉంది అని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యము. దీన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం అనమాట. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే జబ్బు రాకుండా చూసుకోవడం, సెకండరీ ప్రివెన్షన్ అంటే జబ్బు వచ్చిన తర్వాత రెండోసారి దాన్ని ప్రివెంట్ చేయడం ఎట్లా అనేది చాలా ఇంపార్టెంట్. న్యూమోనియా అంటే ఏంటంటే ఊపిరితిత్తులు మనకి 2 ఉన్నాయి కదా, ఆ ఊపిరితిత్తుల్లో ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే లంగ్ ఇన్ఫెక్షన్ని దాన్ని మనం న్యూమోనియా అంటాం. ఈ న్యూమోనియా మనకి ఎందుకు తరచుగా వస్తుంది అంటే మన ఊపిరితిత్తులు బయట వాతావరణంకి కాంటాక్ట్లో ఉన్నాయి. అంటే వీఆర్ ఎక్స్పోజ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ అండ్ అలర్జెన్స్, ఇన్ఫెక్షన్స్, క్రిములు అన్నిటికీ మన ఊపిరితిత్తులు ఎక్స్పోజ్డ్గా ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే మన బాడీలో ఇమ్యూనిటీ బాగుంటుందో అప్పుడు తొందరగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండదు. ఏ కారణం చేతైనా కానీ మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొంచెం ఇమ్యూనిటీ తగ్గుతుంది. దాని తర్వాత సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే వైరస్ ఇన్ఫెక్షన్ తర్వాత మళ్ళీ బ్యాక్టీరియా లోపలికి దూరి అప్పుడు న్యూమోనియా కాజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే రీసెంట్ ఆన్సెట్ డయాబెటీస్ అంటాం. అంటే ఇంతకు ముందు లేని ఇప్పుడు డయాబెటీస్ వచ్చి ఇంకా డిటెక్ట్ అవ్వకుండా షుగర్స్ కంట్రోల్ లేకుండా ఉన్నప్పుడు కూడా త్వరగా న్యూమోనియా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా కొన్ని రకాలుగా మనకి బాడీలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది, న్యూమోనియా వస్తుంది. న్యూమోనియాకి కరెక్ట్ టైంలో కనుక్కుంటే, మంచి మందులు వాడుకుంటే చక్కగా క్యూర్ అయిపోతుంది మొత్తం. అయితే మళ్ళీ వస్తుందా రాదా అనేది దేని పట్టు ఆధారపడుతుందంటే, మనకి న్యూమోనియా పర్టికులర్గా 2 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వయసులో లేదా 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసులో వస్తుంది. 50 నుంచి 65 సంవత్సరాల తర్వాత దాటిన వయసులో వస్తుంది. ఎందుకు అంటే ఈ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటాం అనమాట. ఈ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తొందరగా న్యూమోనియా వస్తుంది. ఇక మిగిలిన 5 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరికి న్యూమోనియా ఎక్కువ వస్తుంది అంటే, కొంచెం హెల్త్ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి, తిండి సరిగ్గా తినకుండా, సరైన ఎక్సర్సైజ్ లేకుండా, నిద్ర సరిగ్గా లేకుండా ఉంటే కొంచెం ఇమ్యూనిటీ తగ్గే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మనకి క్రానిక్ హార్ట్ డిజీజెస్ కానీ, డయాబెటీస్ కానీ, క్రానిక్ లంగ్ కండిషన్స్ కానీ, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం కానీ, లివర్ సిర్రోసిస్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళకి కానీ, లేదా కొన్ని రకాల ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ వాడుతుంటాం అనమాట. అంటే లోపల ఇంకేదైనా జబ్బు ఉండి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అట్లాంటి జబ్బులు ఉండి బాడీలో ఇమ్యూనిటీ తగ్గించే మందులు కూడా కొన్ని వాడాల్సి వస్తుంది. ఆ మందులు వాడే వాళ్ళకి కానీ, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ త్వరగా న్యూమోనియా వచ్చే అవకాశం, రికర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి మనం చాలా జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ రాకుండా చూసుకోవాలి. సో జనరల్ ఇమ్యూనిటీతో పాటుగా కొన్ని రకాల న్యూమోనియా వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి. సో ఈ వ్యాక్సిన్స్ 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి తప్పకుండా న్యూమోనియా వ్యాక్సిన్ అనేది ఇవ్వాలన్నమాట. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. సో జనరల్ ఇమ్యూనిటీ మెజర్స్ అంటే ఏంటంటే, చక్కగా ఎక్సర్సైజ్ చేసుకోవడం, టైంకి పడుకోవడం, వైటమిన్ సి ఫ్రూట్స్, వైటమిన్ సి సప్లిమెంటేషన్ తీసుకోవడం, వీటితో పాటుగా న్యూమోనియా వ్యాక్సిన్ కూడా తీసుకొని హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటే మళ్ళీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి.